మీకు క్లియర్గా మన శివప్రసాద్ సార్ గారు అదేవిధంగా మన డీసీ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఫోర్ దట్ మన సార్ చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఒకటి, అంతే కదా, అందరం మనుషులంతా ఒకటే. దీంట్లో ఎటువంటి తారతమ్యాలు చూపించాలన్నా కొన్ని ఇబ్బందులు, సార్ చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మనకి రాజ్యాంగమే ఒక ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చట్టమే ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అటువంటి బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మమ్మల్ని తయారు చేసి ఆ యొక్క చట్టాన్ని అమలుపరిచే విధంగా మా ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా కొంతమందికి అవగాహన రాహిత్యం వలన ఏదైనా ఒక చిన్న విషయం అది పొరపాటున జరిగి ఉండొచ్చు లేదా వాలంటరీగా జరిగి ఉండొచ్చు. అలా జరిగినప్పుడు ధైర్యంగా వాళ్ళు వచ్చి మాట్లాడడానికి అవకాశం లేకుండా ఎవరినో అప్రోచ్ కావడం, వాళ్ళు దాన్ని అక్కడ సప్రెస్ చేయడము లేదా వాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళు స్వలాభపడడం, ఇటువంటి